నిజంగా ఆత్మలో ఎదిగేవాడు ఏది చూస్తున్నాడో అది ఖచ్చితంగా సేవకునికి అదే చెప్పాలా. పాపం చేస్తున్నట్టు నీ కంట పడితే దాన్ని నువ్వు చూస్తే చూసింది చూసినట్టుగానే నీ సేవకునికి నువ్వు చెప్పాలి. దాపెట్టినవే అనుకో, జరిగే నష్టం ఏంటో తెలుసా? పాపము చేసిన వానికి వచ్చే శిక్ష ఒకటైతే, పాపానికి సహకరించి చూసి కూడా చెప్పకుండా మౌనంగా ఉన్నావే, నీకొచ్చే శిక్ష రెండంతలు. నీ కళ్ళతో చూస్తున్నా ఎవరో అక్రమ సంబంధం లేదా పాపం జరుగుతుందా, వెంటనే నీ దైవ సేవకునికి నీ నడిపింపుకుని నాయకత్వానికి ఏం చేయాలి? నువ్వు చూసింది చూచినట్టుగా చెప్పాలా. ఆత్మలో ఎదిగేవాడు దాపెట్టడు, సహకరించడు పాపానికి. ఫినెహాస్ ఎవరు? అలా కంటితో చూసినాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఎవరితో ఏం మాట్లాడలే. ఈట తీసుకున్నాడు, నేను చంపుతున్నాను అన్నాడు. ఎవరితోటైనా ఏసాడు, ఒక్క ఏట అంత అక్కడితో తెగులు ఆగిపోయిందట. పాపం అని జరిగితే దాన్ని కప్పెట్టొద్దు, చూసింది చూచినట్లుగానే సేవకునికి చెప్పి దాన్ని ఖండిస్తేనే తెగులు ఆగుతుంది. కొంతమంది దేవుని మందిరానికే వస్తున్నారు,